ఫ్రెండ్స్, ఐపీఎల్ స్టార్ట్ అవగానే మనకేం కనిపిస్తుంది? అది స్టార్ట్ అయ్యాక మనం ఎటు చూసినా ఉత్త అడ్వర్టైజింగ్ లే ఉంటాయి. మీరు కూడా కావాలంటే ఒక స్లాట్ బుక్ చేసుకుని మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. ప్లేయర్స్ వీప్ మీద, తొడల మీద ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు. కానీ తెలిసిందే కదా, కోట్లు అడుగుతారు. మనం డ్రాయలే బొక్కలు వేస్తాం, ఇంకా కోట్ల ఆడి నుంచి వస్తాలే కానీ 2018లో అయిన ఐపీఎల్ లో ఎయిర్టెల్ కేవలం 1000-2000తోనే తన కంపెనీని ప్రమోట్ చేసి పడేసింది. ఇదేంటి ఎక్కువ అంటారా? 2018లో అయిన ఐపీఎల్ లో ఈ ఎయిర్టెల్ ఆల్టర్నేటివ్ గా అక్కడక్కడ కొన్ని స్టేడియంలో సీట్లు బుక్ చేసుకుంది. ఆ సీట్లు ఖాళీగా ఉంచేసి ఆ సీట్లకి టీ షర్ట్లు వేసేసింది. ఆ టీ షర్ట్ల మీద దాని 4G ప్లాన్స్ ని ప్రమోట్ చేసుకుంది. అప్పట్లో దీని ఇమేజెస్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాయి. అంటే స్టేడియంలో గట్టిగా సీట్ వాల్యూ అప్పట్లో 1000-2000 ఉంటుంది కదా, అందుకని డబ్బులు దానికి ఖర్చు అయ్యని చెప్పా. ఈ ప్లాన్ ఏదో బాగుంది, మిగతా కంపెనీలు కూడా కొన్ని సీట్లు బుక్ చేసుకుని వాళ్ళు టీ షర్ట్లు వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. చెయ్యొచ్చు, కాకపోతే స్టేడియం వాళ్ళు పెదవుల మీద వాత పెడతారు. ఆడియన్స్ కోసం ఆ సీట్లు అడ్వర్టైజ్మెంట్లు కాదు. ఫస్ట్ టైం కాబట్టి అలా చేసేసింది అంతే. ఫ్రెండ్స్, మీకు మైసూర్ శాండిల్ సోప్ తెలుసు కదా? అంటే నేను ఇట్లాంటి చీప్ సోపులు వాడను, కాస్ట్లీ లైఫ్ బాయ్ సోపులే వాడతా. అయితే ఈ మైసూర్ శాండిల్ సోపు ఈ మధ్య చేసింది కాదు, అది 1916 టైంలో మైసూర్ మహారాజు అయిన శ్రీ కృష్ణరాజ వడియార్ అనే కింగ్ ఈ సోపుల్ని తయారు చేయించాడు. అసలు ఆ టైంలో సబ్బులు ఎవడైనా వాడేవాళ్ళు అంటారా? అంటే ఈ కింగ్ ఆ టైంలో కావాలని ఆ సోపుల కంపెనీ పెట్టలేదు, పరిస్థితులు ఆ టైంలో అతన్ని అలా మార్చేసాయి. ఆ 1890s టైంలో వరల్డ్ మొత్తం మీద ఈ మైసూరే ఈ శాండిల్వుడ్ ని, అదే చందనం అంటాం తెలుగులో, దీన్ని సప్లై చేసేది ప్రపంచం మొత్తం. అయితే 1914లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, అది తెలుసు కదా. అప్పటి నుంచి యూరోప్ లో ఉన్న వాళ్ళంతా ఇండియాలోని మైసూర్ దగ్గర నుంచి శాండిల్వుడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేశారు. అంటే ఆ టైంలో యూరోప్ వాళ్ళంతా ఉన్న డబ్బులన్నీ జనాలు చంపే పనిలోనే పడేసేవాళ్ళు. దానివల్ల ఎక్స్పోర్ట్ కి రెడీగా ఉన్న కొన్ని వేల కేజీల శాండిల్వుడ్ కుప్పలు తెప్పలుగా పడుంది. అప్పట్లో మన రాజు కూడా 1-2 సంవత్సరాలు ఆగి చూశాడు, ఈ దరిద్రులు కొట్టుకోవడం ఆపేస్తే 4 దొంగలు అమ్ముకుందామని. కానీ వాళ్ళు ఏ కాడికి ఆపే పని లేకపోవడం వల్ల 1916లో మన కింగ్ ఈ శాండిల్వుడ్ ని యూజ్ చేసి బెంగళూరులో కర్ణాటక డిటర్జెంట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అప్పటికి పుచ్చిపోయి పాడైపోయిన వాటిని పడేసి మిగిలిపోయిన మంచి శాండిల్వుడ్ ని తీసుకొని దాన్ని నుజ్జుగా గుజ్జు చేసి ఆ గుజ్జులోంచి వచ్చిన స్వచ్ఛమైన శాండిల్వుడ్ ఆయిల్ ని తీసుకొని దాంతో ఈ మైసూర్ శాండిల్ సోప్ ని తయారు చేయించారు. అందుకే దాని మీద కూడా రాసి ఉంటది 100% శాండిల్వుడ్ ఆయిల్ అని. స్టార్టింగ్ లో దాని రేటు చాలా తక్కువ ఉండేదంట. అప్పట్లో అంటే మొదటి వరల్డ్ వార్ పుణ్యమా అని రేట్లు తగ్గిపోయాయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ బుడ్డ పిల్లలు కనిపిస్తున్నారు కదా, కేవలం ఈ బుడ్డ పిల్లల వల్ల ఈ ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు వదిలేసి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతా ఉన్నాయి. ఇది కెనడాలో ఉండే ఒక ఫ్యామిలీ. ఇంతకీ ఏమైందంటే ఈ పిల్లలు ఏం చేయలేదులేండి. ఈ కింద ఉన్న ఈ ముగ్గురు పిల్లలకి ఒక జెనెటిక్ డిజార్డర్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల యొక్క ఏజ్ పెరిగే కొద్దీ, అంటే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ వీళ్ళ యొక్క ఐ పవర్ తగ్గిపోతూ వెళ్తుంది. అంటే వీళ్ళు అలా పెద్ద అయ్యే కొద్దీ కంప్లీట్ గా బ్లైండ్ అయిపోతారంట. అందుకే ఈ ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీగా పిల్లల్ని తీసుకుని ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుంది. వీళ్ళకున్న ఈ వ్యాధికి ఇప్పటిదాకా అయితే ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. మీరు బాధపడకండి, కనీసం ఈ రోజున వల్ల ఈ పిల్లలు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఫ్రెండ్స్, మన ఇండియాలో పాట్నా నుంచి ధనాపూర్ వెళ్లే ఒక రూట్ ఉంది. అంటే దాదాపు ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ అలా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే గ్యాప్ లో మీకు అన్లిమిటెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తారు. ఇది వరల్డ్ లోని అన్నిటికంటే ఎక్కువ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ప్లేస్ అంట, అది ఫ్రీగా. ఈ 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో మీకు నచ్చినట్టు ఎన్ని సినిమాలైనా డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఈ పాటికే దాదంతా గుడాదాలు వేసేసి ఉంటారు. ఫ్రెండ్స్, జస్ట్ కొన్ని నెలల ముందే చాలా మంది బయాలజిస్టులు డిజ్నీ ల్యాండ్ కి వెళ్ళారు. అంటే డిజ్నీ సినిమా వాళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళ మూవీస్ యొక్క సెట్టింగ్లు దాదాపు అన్ని అక్కడ ఉంటాయి. బయాలజిస్టులు అక్కడ హ్యాపీగా తిరిగి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు కోర్టుకు పోయి కేసేసారు. అయ్యో, డిజ్నీ ల్యాండ్ లో వాళ్ళకి ఎటువంటి అవమానం జరగలేదులేండి. ఈ డిజ్నీ వాళ్ళు ఒక మూవీ తీశారు, అదే లయన్ కింగ్ మూవీ తెలుసు కదా, చూసే ఉంటారు. ముందు యానిమేటెడ్ వచ్చింది, ఆ తర్వాత రియల్ జంతువుల్లా పెట్టి కూడా తీశారు. అందులో అంత పెద్ద భయంకరమైన సింహాన్ని క్యూట్ గా మంచిదానిలా చూపిస్తాడు. లాస్ట్ కి మనుషుల్ని గుద్ది పొడిసే పంది పిల్ల ఒకటి ఉంటది, పుంబా, నా ఫేవరెట్ క్యారెక్టర్. ఇలాంటి అడవి పందిని కూడా ఎంతో అమాయకంగా, ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాడు. కానీ పాపం ఏ జన్మలో ఏం పాపం చేశాయో ఏమో గానీ సినిమాలో హైనాల్ని మాత్రం ఒక శాడిస్ట్ విలన్ లా చూపిస్తాడు. హైనాలన్నిటిని ఈ సినిమా వల్ల వరల్డ్ మొత్తం మీద హైనాల్ మీద నిజంగానే చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడిందంట. కాబట్టి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, హైనాల్ గానీ గుర్తొచ్చాయంటే అదొక బ్యాడ్ కన్నింగ్ జంతువు అనే ఆలోచనే వస్తుంది. అయితే చాలా మంది యానిమల్ బయోలాజికల్ సైంటిస్టులు హైనాల మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని తట్టుకోలేక డిజ్నీ మీద కేసు వేసి పడేశారు. మీ వల్ల వీటి మీద ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అని. చెప్పాలంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. కుసేపో పెట్టాను ఏంటి, ఎవరి ప్రొఫెసర్ అనుకుంటున్నారా? కాదు, ఇతను ఒక స్టూడెంట్. 2020లో ఇతనికి స్వీట్ 97 ఏజ్ రాగానే ఇతను ఒక అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సంపాదించాడు. హిస్టరీ ఇంకా ఫిలాసఫీలో ఈ డిగ్రీని సంపాదించాడు. ఇతను 25 ఏజ్ లో సంపాదించమన్నా నా వల్ల కాదు. అది అందరికంటే ఎక్కువ ఏజ్ లో ఒక డిగ్రీని సంపాదించింది ఇతనే. ఇతను అక్కడతో సంతోషపడిపోకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే సబ్జెక్ట్ లో మాస్టర్ డిగ్రీని కూడా సంపాదించాడు. మా నాన్న నన్ను తిట్టడానికి ఇంకో రీజన్ ఎతికిచ్చాడు ఈయన. బ్రెజిల్ లో ఇలాంటి ఒక ప్లేస్ ఉంది, చూడడానికి మంచి పెద్ద పార్క్ లా ఉంది కదా. ఓకే, పార్కే, మనమంతా లోపలికి వెళ్ళి తిరగొచ్చు. కాకపోతే ఇదంతా ఒక చెట్టు. అవును, ఇది మొత్తం ఒకే ఒక్క చెట్టు. దాదాపు 2 ఫుట్బాల్ స్టేడియం కంటే పెద్దగా ఉండే ఒక చెట్టు. నార్మల్ గా ఇట్లాంటి చెట్లు మనం మర్రి చెట్లు ఉంటాయని వినుంటాం, కానీ ఇది క్యాష్యూ ట్రీ, బాదం పప్పుల చెట్టు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద బాదం పప్పు చెట్టు ఇదే. ఇంత పెద్ద చెట్టుకి దాదాపు ఎన్ని పప్పులు కాస్తా ఉంటాయో. ఇట్లాంటి చెట్టు ఒకటి ఉంటే జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. ఈఫిల్ టవర్ అనుకుంటా, ప్యారిస్ లో ఉన్న ఈ టవర్ ఎంత అద్భుతమైందో మీకు బాగా తెలుసు. దీని యొక్క అత్యంత
అత్యంత పెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ దీనికి 19 సార్లు పెయింటింగ్ వేసారంట. అంటే పాపం కట్టి 83 సంవత్సరాలు అయింది కదా, ఆ మాత్రం తుప్పు పట్టడం, పెయింట్ ఊడిపోవడం ఇట్లాంటివి జరగడం కామనే అనుకోండి. ఈ ఫ్రాన్స్ వాళ్ళు దీన్ని బాగా మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి $2 మిలియన్ దాకా ఖర్చు పెడుతుంటారు. అయితే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఐరన్ పిల్లర్ అని టైప్ చేసి చూడండి. అప్పుడు మీకు ఒక ఇనప పిల్లర్ కనిపిస్తుంది. ఈ పిల్లర్ ఉందే, దీన్ని గుప్తా ఎంపైర్స్ కింగ్ అయిన ద గ్రేట్ చంద్రగుప్త విక్రమాదిత్య గారు దీన్ని బిల్డ్ చేశారు. ఏముంది ఇందులో నార్మల్ స్తంభమే కదా అని అనిపించవచ్చు, నిజమే. కాకపోతే దీన్ని గట్టి 2300 సంవత్సరాలు అయింది. దీనికి ఇప్పటిదాకా ఎన్నిసార్లు పెయింట్ వేసి ఉంటారో ఆలోచించండి. అన్ని సంవత్సరాలు అంటే అది కట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పెయింట్ వేయలేదు. ఇన్నేళ్ళైనా దీనికి ఇప్పటిదాకా తుప్పు అనేది పట్టలేదంట. దీన్ని మెయింటైన్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? ₹1 కూడా లేదు. అంటే ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అంటే ఎందుకు తుప్పు పట్టలేదంటే ఆ టైంలోనే దీన్ని రస్ట్ రెసిస్టెంట్ ఇనుముతో ఈ పిల్లర్ని తయారు చేశారు. అంటే ఎంత తుప్పు పట్టని ఇనుమైనా సరే 2300 సంవత్సరాల అప్పట్లో ఉన్న ఆర్కిటెక్చర్ అంతా మళ్ళీ పుట్టేస్తే బాగుండు. ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మేబీ చాలా మందికి బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్ ఇలా ఉంటాయి. ఈ రెడ్ కలర్, ఈ వైట్ కలర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సర్లేండి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఓకే, మీకు రెడ్ వైటే ఇష్టం అందుకని చెప్పి మీ బట్టలన్నీ రెడ్ అండ్ వైట్, ఇల్లంతా రెడ్ అండ్ వైట్, వస్తువులన్నీ రెడ్ అండ్ వైట్, ఇంత దారుణంగా ఎవరైనా మార్చేసుకుంటారా? అవును, మార్చుకుంటారు. బెంగళూరులో నిజంగా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీ మొత్తానికి రెడ్ అండ్ వైట్ కలర్ అంటే ఎంత ఇష్టం అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న వస్తువుల్ని, వాళ్ళ ఇంటి గోడల్ని, ఇలా సెల్ ఫోన్ని, వాళ్ళ కాళ్ళని మొత్తం అన్నిటిని రెడ్ అండ్ వైట్ లో చేంజ్ చేసి పడేశారు. ఎంత ఇష్టమైన రోజు వాటినే చూస్తూ ఉంటే జనాలకి ఇసుగు పుట్టదా? గాఢమైన ప్రేమలో ఉన్నారు వీళ్ళు. అందుకే ఈ ఫ్యామిలీని అక్కడ ఉండే వాళ్ళంతా రెడ్ అండ్ వైట్ కలర్ ఫ్యామిలీ అని పిలుస్తారు. ఒకరికి ఇష్టం అంటే నమ్మొచ్చు, కానీ ఫ్యామిలీ అందరికి ఎలా ఇష్టం వచ్చిందో. ఫ్రెండ్స్, మీరు కారు మీదో లేకపోతే మీ బైక్ మీదో ఎక్కడికో అలా వెళ్తూ ఉన్నారు. మీరు వెళ్లాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది, అక్కడ మీ బండిని పార్క్ చేయాలి. మామూలుగానే పార్కింగ్ కొన్ని ప్లేసుల్లో ప్లేసే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తుంటారు. అందరూ బైకుల్ని నిలువుగా పార్క్ చేసి పెట్టుంచితే కొంతమందికి ఏం మెంటలు ఎక్కువ ఉండిద్దో ఏమో కానీ అడ్డంగా పెట్టేసి పోతుంటారు. అప్పుడు నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను నా శక్తులన్నీ ఉపయోగించి ప్రశాంతంగా బండికి ఎక్కడైనా పార్క్ చేసి వచ్చేస్తాను. మళ్ళీ అడ్డంగా పార్క్ చేసినప్పుడు మా ఉదయగడ్ల ఏనుగు పిల్లలాగా ఉన్నాడు అనుకోండి, అనవసరంగా కొట్టించుకోవడం ఎందుకు? నేను కొట్టించుకోవడం ఎందుకు అనలేదు, వాడు నా చేతిలో కొట్టించుకోవడం ఎందుకు అని చెప్తున్నా. అయితే అందరూ నా అలాగా పేషెన్స్ గా ఉండలేదు కదా. కొంతమంది కోపం చేసి వాళ్ళని పేషెంట్ చేసేదాకా వాళ్ళ కడుపు చల్లాదు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈయన చూడండి, అనవసరంగా వాడు బండి పెట్టగాని చోట పెట్టేసిపోయాడు. ఎవరికో మండి దీన్ని డస్ట్బిన్ కి కట్టేసిపోయాడు. అయితే ఈ కాలం చూస్తుంటే ఇది ఏదో పార్కింగ్ ఇష్యూలా లేదు, ఏదో పగా ప్రతీకారాల ఇష్యూలా ఉంది. లేకపోతే రాంగ్ ప్లేస్ లో పార్క్ చేశాడని ఇన్ని శానిటరీ ప్యాడ్లు కొనుక్కొని వచ్చి ఏదో ఆర్ట్ వేసినట్టు ఆ రకంగా కాదంతా అతికిచ్చిపోతాడా? చూస్తుంటే ఎవడో పగ తీర్చుకున్నట్టే ఉంది. మీరు మాత్రం నా మీద పగ తీసుకోకండి. అంటే నచ్చితే ఒక లైక్ కొట్టకుండా వెళ్ళిపోకండి. అయితే ఇలాంటి వీడియోలు ఇంకేమైనా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. లేకపోతే వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావు. ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.